గుంటూరుకు చెందిన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అర్బన్ అధ్యక్షుడు మన్నెపల్లి హనుమంతరావు శర్మ తాను మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాణిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది సెప్టెంబర్ నెలలో తాను ఒక స్విఫ్ట్ డిజైర్ కారును అమరావతి ఎస్ఐగా పనిచేస్తున్న నరసింహకు అద్దెకిచ్చారని తెలిపారు. ఈ వ్యవహారంలో అమరావతికి చెందిన ముస్తఫా అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. అయితే ఎస్ఐ నరసింహ అద్దెను సక్రమంగా చెల్లించకపోగా తిరిగి తనపైనే అక్రమ కేసులు పెడుతున్నాడని హనుమంతరావు శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రేంజ్ ఐజీ త్రిపాఠి మరియు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నేను 11,50,000 రూపాయలు కాదండి, నెల ఫైనాన్స్ వాళ్ళకి 20,000 రూపాయలు కట్టాలి. ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాం కారు. అయితే ఇది నా పేరు మీద కాకుండా మా దూర బంధువులైనటువంటి వాళ్ళ పేరు మీద, ఒక ఆడపిల్ల పేరు మీద ఉన్నది. దీన్ని తీసుకొని దీని మీద చర్యలు తీసుకుందామని చూస్తున్నారు వాళ్ళు. నా జీపీఎస్ ట్రాక్ కూడా అతని మొబైల్కి కనెక్ట్ చేసుకోవటం జరిగింది. అయితే 5వ నెల నుంచి నేను డబ్బులు కట్టబోవటంతో మళ్ళీ నా కారు నాకు ఇవ్వమని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అంటాడు, నేను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు నేను నీకు వడ్డీకి డబ్బులు ఇచ్చాను, ఆ వడ్డీతో సహా తిరిగి మళ్ళీ చెల్లిస్తే నీ కారు నీకు ఇస్తానని చెప్పి అడ్డం తిరగటం జరిగింది. అయితే నేను అప్పుడు ఆ మాట అనుతున్న దాంట్లో మా ఇద్దరికి వాదోపవాదాలు జరిగినప్పుడు, నేను మీ దగ్గర తీసుకుని వడ్డీ డబ్బులు కాదు, నెల అద్దె కింద అని చెప్పి నేను మాట్లాడిన తరుణంలో, రెండోది నేను నీకు ₹1 కూడా చెల్లించను, నీ కారు కూడా నీకు ఇవ్వను, నీకు చేతనైంది చేసుకో అంటూ నన్ను భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు కేసులు బనాయిస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది. అదే ఆ బెదిరిస్తున్నప్పుడు నేను పూర్తిగా భయపడిపోయి నేను గౌరవ గుంటూరు రేంజ్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మాచర్ల టౌన్ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి అమరావతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మాచర్ల టౌన్ చేస్తున్నందుకు గాను పల్నాడు ఎస్పీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఈ కేసును. అయితే ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎస్బీ ఆఫీస్లో ఎస్ఐ తిరుపతిరావు గారు విచారించి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఎస్ఐ గారికి ఈ తిరుపతిరావు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ గారు చెప్పినటువంటి మాట, 2 నెలల క్రితమే నేను కారు హ్యాండ్ ఓవర్ చేశాను మధ్యవర్తికి అని చెప్పడం జరిగింది. ఆ మధ్యవర్తికి ఫోన్ చేస్తే 20 రోజుల క్రితమే నేను హనుమంతరావుకి కారు అప్పచెప్పానని చెప్పి మధ్యవర్తికి చెప్తా ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఏదైతే ఆ ఎస్ఐ నరసింహ అనే వ్యక్తి ఏదైతే నన్ను తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తానని చెప్పి ఏ మాట అయితే అన్నాడో, ఇప్పుడు అదే చేస్తున్నాడు అని చెప్పి కూడా నాకు భయంగా ఉంది. ఒక బాధ్యత గల సబ్ ఇన్స్పెక్టరు డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి అతనే ఈ విధంగా చేస్తే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఒక పోలీసు శాఖ మీద కూడా ప్రజలు నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి సదరు ఆ ఎస్ఐ గారిని తీవ్రంగా విచారించి నాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.